ప్రతి సంవత్సరం పూరి జగన్నాథుడికి 15 రోజులు జ్వరం ఎందుకు వస్తుందో తెలుసా? పూరి జగన్నాథుడికి మాధవదాస్ అనే మంచి భక్తుడు ఉండేవాడు. అతని భార్య మరణించిన తర్వాత తన జీవితం మొత్తం జగన్నాథుడికి అంకితమని జగన్నాథుడికి సేవలు చేస్తూ ఉంటాడు. మాధవదాస్ సేవకి సంతోషించి జగన్నాథుడు దర్శనం కూడా ఇస్తాడు. ఒకరోజు మాధవదాస్కి బాగా జ్వరం వస్తుంది. అప్పుడు జగన్నాథుడే స్వయంగా మాధవదాస్ ఇంటికి వచ్చి సేవ చేస్తాడు. జ్వరం నుండి కోలుకున్నాక జగన్నాథుడితో, కృష్ణ ముల్లోకాలను ఏలే మీకు తలుచుకుంటే నా జ్వరం ఒక్క నిమిషంలో మాయం చేయగలరు, కానీ ఇలా నాకు సేవ చేస్తున్నారెందుకు అని అంటాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు, ఈ బాధను నువ్వు ఈ జన్మలో అనుభవించకపోతే వచ్చే జన్మలో అనుభవించాల్సి ఉంటుంది, కాబట్టి అది నాకు నచ్చదు. ఇంకా నీకు ఈ జ్వరం 15 రోజులు ఉంటుంది, నీకు బదులుగా ఈ జ్వరాన్ని నేను అనుభవిస్తాను అని అంటాడు. అందుకే ప్రతి సంవత్సరం జగన్నాథుడికి జ్వరం వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి.